కళనీకర మోహన బింబము నీ నగుమోమును బోలునదే పొలములో నినవ కమల దళంబు నీ నగుమోమును బోలునదే ఎతట చూచిన ఎతట వేసిన నీ రూపమనే పలక నవ్వులతో డబ్బుని పిలుచబోతే వనలు కురయో మొయులువో బగలి రేకులలోని సగసువో పూల వనలు కురయో మొయులువో బగలి రేకులలోని కురిపిల్చబోతే బాటలో నిలిచే ఆకాశాలు నీ పూల తోటలో నిగిడే శృంగారాలు నీ పూట బాటలో నిలిచే మందారాలు నీ పాట తోటలో నిలిచే శృంగారాలు నీలో పచ్చ సేమందాలు నీ నీల మేడిలో మలక నవ్వులతో కళ్ళ నిండా పూర్తిగా ముస్తాబైనావు. ఏమిటో కథ? క్రొత్త బేరము తగిలినది తెలిసినదా? వచ్చినదా కోపము? ఎంత ముక్కు పట్టిన ముచ్చనివి. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉంటాయి. ఈ పూట వారు తప్పక పైకమిస్తారని నమ్మకముగా చెప్పి వెళ్ళిందా మా అమ్మ నోరు కట్టవచ్చు కదని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందుకు కలిగిన పతిమి. అయినను మాడవారిని మీ మగవారు నమ్మరు. ఏ చండాలుడు నేను నమ్మని వాడు నిర్మూలమైపోవును. ఏదో హాస్యములు కన్న మాటకు అంత అలుక ఎంతలకు. హాస్యముకు హద్దులుండవను. వడల మందు హాస్యమా? పోనిమ్ము, పొరపాటే. కానీ సుపిచెట్టు ఎందుకు వచ్చినాడు? అదుగో మనసులో మల్లెన మొన్ననే ఉన్నది. ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేను చూచినాను. వీధి గుమ్మమున వచ్చినతో మీ అమ్మ కంటపడవలసి వచ్చునేమోనని పెరడి గుమ్మమ్మ కడుకు వచ్చేసరికి తటాలను తలుపు తెరుచుకొని బడాలను బయటకు వచ్చినాడు. ఆ పాటున నన్ను చూసి అతను చూసి నేనును తెల్లబోయినాము. అంతటా అతనికి అనుమానము కలగకుండానట్లు కోడెకలాడుతూ కొంత దూరం అతను వెళ్ళి వచ్చినాను. అతను నరకపోయినారా? ఏదో మేళము కావాల్సి వచ్చినా అని చెప్పినాడు. చెప్పారు. ఇక మీ సందేహం ఏమిటి? నా సందేహమా? చెప్పినా కోపగించుకున్నావు కదా. నాకెందుకండి కోపం? నా ఎందు నా పాపముండునా? అది మాట. ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను. మేళము కావలసి వచ్చిన వాడు
విచ్చలవిడిగా వీధి గుమ్మమున పోక బెదరుచూ పెరడిదారిని పోవట ఏలా అని నా సందేహం. అదిగో ఒక చిట్టుంచుకుంటున్నావు, అప్పుడే వచ్చిన కోపం. ఆ పై సంగతి అతన్ని అడగాల్సింది. అంతలో ఒక బాల్యమి తగుపడి బహుకాల సమావేశం వలన పరమాదరమ చేత కుశల పశులు చేచు కూడ తీసుకుని పోవటం వలన అడుగుటకు అవకాశం లేకపోయినది. అట్లయితే నేను చెప్తా ఆలకిప్పుడు. మేడం గురించి మాట్లాడుకునే మా అమ్మ అట్ను వెంట పెట్టుకుని మేడం మీదకి వచ్చింది. ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయడం ధర్మమే కదా. అందుకని కూర్చొని కుర్చీ విసి తాముడిమ్మగా అతడు వచ్చిన పని విడిచి అతిక ప్రసంగము మొదలు పెట్టను. అంతలో నాకు చిరాకు వచ్చి చప్పున మెడదికి చక్కపోతుంది. మా అమ్మ నా మనసు కనిపెట్టి అతను తోట చుప్పుడు మీద దిశ మీద సాధారణ అవలకు సాగినప్పుడు నమ్ముడు నమ్మకపోడు నడుతున్న సంగతి మాత్రమే. నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నాతో నలుసంత అబద్ధం ఆడవని నా నమ్మకము. నేను మీ తోడనే కదండి, ఎవరి తోడను అబద్ధమాను. తామును ఈ కులములో పుట్టవలసింది కదండి. చిన్నలు పెద్దలు శాఖించిన ఇదే కారణం కదా. సందేహమేమి? ఎవరి మాటలో ఎలా నేను ఎన్నిసార్లు శాఖించలేకుంటామని అందరూ ఎందరూ లేరు వారవనదే కలవి పురమందు కళ్ళలను కందువ మాటలలో విటుల గౌరడి చేయుచు దొళ్ళతో పుగా దొళ్ళగోపుగా వందలు వేలు గుంజుకుని వారలు ఎందరు చందమున గుణ విచారణ సల్పడి వారు కలిగిరే.
ఈ మాట కాదు కానీ ఇంతకు మీరు వీళ్ళ పని ఏమైంది? ఏమో కూడా ఏమన్నది, దైవము తరచుగా దళకులు నాలుగులు తాటి పట్టల తోడను, చేతులు చేమం రాకుల తోడను, ఉదయములు ఉక్కు ముక్కలు తోడను చేయుచుండను. ఇదెంత చావు కబురు చల్లగా చెప్పడే కావాలన్నమాట. ఇప్పటికంతే కానీ, ఇప్పటికి అంతే కానీ 2-3 దినములు తప్పక సానుకూలము కాగలదు. ఇక వినక్కర్లేదు, ఎప్పటి పాట మీద దిగినది. మరొక విషయం, ఇది వరకు రేపు 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 ఆ రేపుకు 2 త్రోపులు కూడా తగిలమన్నమాట. కాదు ఇప్పటి వరకు ఎదుగు తిప్పుతుంటారు, ఈ పొడ తొండతో చూపినాడు. ఆ తొంట చేతులను తీసుకొచ్చి మా ఇంటికి తోరణము గుచ్చెదరు, అంతేనా? మాట శాంతమ్మకి ఏమని పడినా నేనేమి చేయగలను? చిరాకు మాని చివరంటే వినము. నేను చిరాకు పడుతున్నానా? ఇప్పటికి 20 దినములు విని విని నా ప్రాణం తీసుకుని ఇక మీతో పడలేను. ఇంతటితో మీ దారి మీద నా దారి. అట్లయినా నిన్ను విడచి నేను బ్రతకగలనా చింతామణి? విడిచితి బంధువర్గములా వీడికి ప్రాణములు దుమితో, విడిచితి ఇల్లువాకిలియు వీడికి భార్యను పాత చెప్పుగా, సిగ్గులు విడిచితి ఎక్కు సిగ్గులు నీ నిమిత్తమై విడువనే దేహము నీవు నన్ను వీడు అవస్థ కష్టమైనదో. ఎర్రని ఏ కాడైనా ఇచ్చినారు చెప్పండి. నిజమే, నువ్వు అన్నది నిజమే చింతామణి. ఎక్కడికి వెళ్ళినా అక్కడ చుక్క ఎదిరినప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను? ఉన్నత దానిలో నాకు ఉన్నత దానిలో నీకు నేను ఏదైనా ఉపేక్ష చేసినా క్షేత్రములల్లా దోషిల్లతో తెచ్చి పోసినాను.
తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి అత్తవారిచ్చిన మామిడి తోట నీవు కోరగా వ్రాసి ఇచ్చినాను. పుల్లసతి మేని సొమ్ములు పుల్లసతి మేని సొమ్ములు పులసతి మేని సొమ్ములు పుస్తకతో కూడకొని వచ్చి ఇంత కులము వారల్లా మా కులము వారల్లా నీకిది కూడదు కూడదు భార్య భార్య కూతురితో తెచ్చి పొరుగు లెక్క చేయక నీ ఇంటి కుక్కవోలే కాచుకొని ఇట్టులున్నా కలికి యావండి మాన్యములు వ్రాసి ఇచ్చిన ఆది రెడ్డిని సాగా నంపినాను. కోరినా బంగారు కొండ నేను యుద్ధు ప్రతి చెట్టుకి చుట్టు పెట్టినాను. కొత్త సంచులు జనలేక చిత్తగార్చి కుక్కల పోలే ఇల్లు చుట్టూ గుమ్మరంత కాంచి మాయమ్మ నన్నెంత కదురుతున్నా మాయమ్మ నన్నెంత కదురుతున్నా మీకే లోబడి ఉన్నా నీకే లోబడి ఉన్నా నిజముగా నాకే లోబడి ఉన్నావు నిజముగా నీకే లోబడి ఉన్నా నిజముగాను లోబడి ఉన్నావు నిజముగాను
నీకు లోటు చేసినా ఏ చండలుడు అన్నాడు? మీ అమ్మ మాత్రం ఎవడైనా పళ్ళెత్తి మాట్లాడినదా? లేదు కదా. దినములు కొంచెం తారుమారు ఉన్నప్పుడు ఇటు గృహచిత్రం ఎంతవరకు ఉన్నవి, కానిమ్ము పడిన వాడలు పడినట్లే ఉండవు. అలాగే దైవం అందరికే ఈ పూట అతను తారసల చేసినాడు. ఎవరా తారసలు? నేను ఇందాక తిరిగిపోగా నా మాట పూర్తి కానిచ్చినావు కావు చింతామణి. ఆ తారసని అతడు బిల్లమంగళుడు. బిల్లమంగళుడున ఏ దేవతల కొత్తగా కర్మాగారములు, కార్యస్థానములు, మేడలు, మిద్దులు కట్టుకుని కాపురమంటున్న వాసుదేవమూర్తి గారి కుమారుడు. ఆనాడు నేను చూస్తే అంతకాడే కవను ఏమండి ఎర్రగా పుష్టిగా పొడుకనుండదు అతనేనా? ఆయన ఎర్రగా పుష్టిగా పొడుగుగా అయినా నీవెప్పుడు చూసి చెప్తామని? అబ్బే అదేంటండి, ఒకప్పుడు గోపాల స్వామి వారి కోబురలు కళ్యాణ సమయమును కాబట్టి చూసి తిని అంతే. ఏమండి సంగతి వారు చాలా భాగ్యవంతుల వాడుక ఏ పాటి స్థితి ఉండవు. 40 లక్షలు వరకు ఉండే నా నమ్మకము. 40 లక్షలే? అప్పో ప్రకృతి వినుము. ఆ బిల్లమంగడు నేను సహాధ్యాయము. ఆ దినములలో ఆదరే నేనే ఆలోచించమని వకయాట నడయాడగడగిన వక్కబాట మాట్లాడినా మాట్లాడిన ఒక్క మాట బరోడిన ఒక్క తోట బటళ్ళు వేరైనా బటళ్ళు వేరైనా తను వేరుదో తోటి వయస్సులు ఇరువురము మేమిరువురము ఒక్క రూపున
వెన్నెల వికసించే చూడు పిల్లి ఉదయించే నేడు మరుమల్లి వికసించే చూడు మధురతి మధురం మన ప్రేమ కథనం మధురతి మధురం మన ప్రేమ కథనం అవునా ప్రియా అవునవునా ప్రియా అవునా ప్రియా అవునవునా ప్రియా దీపాల వెన్నెల ఊగెను ఊయల ఊగాలి ఊగాలి చెలి కవిత దీపాల వెన్నెల బంధాలు నాకు నే ప్రేమ బందీని నీకు ఈ ప్రేమ బంధాలు నాకు నే ప్రేమ బందీని మధురతి మధురం మన ప్రేమ కథనం మధురతి మధురం మన ప్రేమ కథనం అవునా ప్రియా అవునవునా ప్రియా అవునా ప్రియా అవునవునా ప్రియా దీపాల వెన్నెల